The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. Apollo is a brand. You have seen already what is Apollo. ఏ లెవెల్కి అపోలో వచ్చింది అంటే బికాస్ ఆఫ్ ద క్వాలిటీ విచ్ యూ గివ్. లెస్టర్ యూనివర్సిటీతో కొలాబరేట్ అయి పనిచేసేటప్పుడు అసలు అపోలో యూనివర్సిటీ విజన్ ఏంటి సార్? ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెంబర్ 2 ఇస్ ఆన్ ద ఫ్యాకల్టీ, నెంబర్ 3 ఇస్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, నెంబర్ 4 ఇస్ ఆన్ ద సేఫ్టీ ఆస్పెక్ట్స్. అన్నీ కూడా టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీస్ని తీసుకురావడం, అందులో భాగంగానే CDHPM ల్యాబ్ కూడా ప్రారంభించడం జరిగింది. యూనివర్సిటీ లెస్టర్ ఫ్యాకల్టీ, మా ఫ్యాకల్టీ ఇక్కడ కొలాబరేట్ అయ్యి రీసెర్చ్ స్టార్ట్ చేసాం. లెస్టర్ నుంచి ఫ్యాకల్టీ మనకి ఇక్కడికి వస్తారా? ఇక్కడ నుంచి ఫ్యాకల్టీ ఈ రిపీటెడ్ మాడ్యూల్స్లో అట్లా ఏమన్నా టీచింగ్ జరుగుతుందా? అండ్ ఆల్ అవర్ ఫ్యాకల్టీ ఆర్ PhD హోల్డర్స్. ఆల్ అవర్ ఫ్యాకల్టీ ఆర్ మేకింగ్ షూర్ దట్ ఫిట్ ఫర్ ఎడ్యుకేషన్. సో యూకేలో ఇదే ప్రాసెస్లో జాబ్ చేయడానికి కూడా వాళ్ళకి ఓపెన్ ఆపర్చునిటీస్ ఉంటాయా? చాలా ఉన్నాయి. యూకేలో ఉన్నాయి, యూఎస్లో ఉన్నాయి. Computer science engineer or healthcare engineer, they are a hybrid of both. మీరు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని విన్నాను. ఫర్ బైపీసీ స్టూడెంట్స్ వీఆర్ వెయిటింగ్ సార్. ఫీజుకి వచ్చేపాటికి ఫస్ట్ ఇయర్ 5 lakhs, సెకండ్ ఇయర్ 5 lakhs, థర్డ్ ఇయర్ 25 lakhs, టోటల్ 35 lakhs అవుతుందండి. దీంట్లో కూడా మెరిట్ బేస్ మీద స్టూడెంట్కి ఒక అప్ టు 25% స్కాలర్షిప్ వచ్చే ఛాన్స్ ఉన్నది. 2+1 ప్రోగ్రామ్ అంటే 2 years ఇక్కడ మొదటి 2 సంవత్సరాలు లెస్టర్ యొక్క కరికులంని ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది. 3వ సంవత్సరం మనం యూకేకి వెళ్ళి లెస్టర్ యూనివర్సిటీలో అక్కడ చదువుకొని లెస్టర్ యూనివర్సిటీ వారి డిగ్రీ పొందడానికి ఇది ఒక అవకాశం కల్పించాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ వీడియో. ఈ వీడియోలో అపోలో గురించి ఫస్ట్ స్టార్ట్ చేసి దెన్ లేటర్ ఆన్ విల్ గెట్ ఇన్ టు ది ప్రోగ్రామ్. అపోలో గురించి ఎందుకు మాట్లాడాలి అనంటే, అపోలో ఈ గ్రూప్ పేరు విన్న వెంటనే కేవలం ఇది హెల్త్ కేర్ సిస్టంలో ఒక బ్రాండ్ మాత్రమే అన్నట్టు కాకుండా టోటల్ హెల్త్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేసి గ్లోబల్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నటువంటి, అందరినీ ఇన్స్పైర్ చేసినటువంటి ఒక బ్రాండ్గా, ఒక హెల్త్ ఎకోసిస్టమ్ ట్రీగా మనం చెప్పచ్చు. See, basically Apollo we have many things. Apollo Healthcare, Apollo Hospitals, from medical colleges to diagnostic centers, digital innovations దగ్గర నుంచి ఇంకా చెప్పాలంటే బోలెడ్ అన్ని డిపార్ట్మెంట్స్లో వేరియస్ ప్రొఫైల్స్లో అపోలో గ్రూప్ మనందరికీ చాలా 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 సుపరిచితం. కానీ ఎస్పెషలీ ప్రస్తుతం నేనున్నటువంటిది చిత్తూరులో ఉన్నటువంటి అపోలో నాలెడ్జ్ సిటీ దగ్గర. ఈ నాలెడ్జ్ సెంటర్లో అపోలో ఇట్స్ కాంట్రిబ్యూషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ రకంగా కొనసాగింది అన్నది మీకు చూపించే చిన్న ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఉన్నాం మనం అపోలో నాలెడ్జ్ సెంటర్ అట్ చిత్తూరు. 1983వ సంవత్సరంలో అపోలో హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. అపోలో హాస్పిటల్స్ ద్వారా కొన్ని లక్షల మందికి, అంటే హెల్త్ కేర్ రంగంలోనే ఎన్నో మైల్ స్టోన్స్ని రియేట్ చేసి తన రికార్డ్స్ని తనే రీక్రియేట్ చేసుకున్నటువంటి గ్రూప్ ఈజ్ అపోలో. సో అపోలో అనేది కేవలం హెల్త్ కేర్ రంగంలో మాత్రమే కాకుండా ఎడ్యుకేషన్లో కూడా ఈక్వల్గా ఇంపాక్ట్ఫుల్గా తన రోల్ క్రియేట్ చేసుకుంది. ఒక చిన్న డయాగ్రమెటికల్ రిప్రజెంటేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందాక మనం అనుకున్నట్టు 1983లో అపోలో హాస్పిటల్ స్టార్ట్ అయింది. అండ్ 1992లో ఫస్ట్ అపోలో స్కూల్ ఆఫ్ నర్సింగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. 1994లో అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. 1996వ సంవత్సరంలో అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ని చెన్నైలో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఆ ట్రస్ట్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది, విచ్ ఈస్ ఈక్వల్ టు ప్రమోట్ మెడికల్ అండ్ పారామెడికల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ 1999లో అపోలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీని స్టార్ట్ చేయడం జరిగింది ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హైదరాబాద్. 2000లో మెడికల్ యూనివర్సిటీ, విచ్ ఈస్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ మెడావర్సిటీ, ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ మేజర్గా హెల్త్ కేర్ అండ్ ఎడ్యుటెక్ కంపెనీగా ఫోకస్ అవుతూ మెడికల్ అవుట్కమ్స్ మీద బెటర్ అవుట్కమ్ని ట్రైన్ చేయాల్సిందన్నది ముఖ్య ఉద్దేశంగా స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దెన్ ఇన్ 2012 అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
AIMSR ఫర్ ద ఫస్ట్ టైం హైదరాబాద్లో లాంచ్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే అపోలో మెడ్ స్కిల్స్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. దిస్ ఎస్పెషల్లీ బ్రిడ్జెస్ ది స్కిల్ఫుల్ లేబర్, స్కిల్ఫుల్ వర్కర్స్, ఈ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడం కోసం అపోలో మెడ్ స్కిల్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. దెన్ లేటర్ ఇన్ 2016 అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చిత్తూరులో స్టార్ట్ చేయడం జరిగింది. లేటర్ ఇన్ 2018 అపోలో ఎడ్యుకేషన్ అట్ యూకే అనమాట. సో AE UK ఎస్టాబ్లిష్ చేశారు గ్లోబల్ హెల్త్ కేర్ని ప్రమోట్ చేయాలి అన్న ఒక ఇంటెన్షన్తో. లేటర్ ఆన్ చిత్తూరులో అంటే ఇక్కడ అపోలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీని స్టార్ట్ చేయడం జరిగింది. దెన్ 2019 ఇందాక యూకే గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ అది భూటాన్, అక్కడ గ్రో అవుతున్నటువంటి నర్సింగ్ నీడ్స్ అండ్ నర్సింగ్ ఎడ్యుకేషన్ని ఉద్దేశిస్తూ అక్కడ ఒక కాలేజ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ లేటర్ ఇన్ 2020 అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇన్ హైదరాబాద్ వాజ్ స్టార్టెడ్. దెన్ ఇన్ 2021 అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇంట్రడ్యూసెస్ MD అండ్ MS అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్. MBBS అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్లో స్పెషలైజేషన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అట్ చిత్తూర్. దెన్ లేటర్ ఇన్ 2022 అపోలో యూనివర్సిటీ TAU అంటే బేసికలీ ట్రాన్స్ నేషనల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ అనమాట. ఈ TAUస్ని అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇన్ ద స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ స్కూల్ మేనేజ్మెంట్, విచ్ మీన్స్ టు సే ఇంజనీరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ. లేటర్ ఆన్ ఇన్ 2024 అపోలో యూనివర్సిటీ ఎస్టాబ్లిషెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్. ఇందాక మనం అనుకున్నట్లుగా ఫార్మకాలజీ రంగంలో కూడా అపోలో హ్యాజ్ ఇట్స్ ఓన్ మార్క్. ఫార్మస్యూటికల్ సైన్సెస్ని ప్రమోట్ చేస్తూ ఎడ్యుకేషన్ రంగంలో 2024లో ఇట్ స్టార్టెడ్ ఇట్స్ ఫస్ట్ యూనివర్సిటీ. అండ్ లేటర్ ఇన్ 2025 ఇప్పుడు అపోలో యూనివర్సిటీ మీరు ఇక్కడ చూస్తే ట్రాన్స్ నేషనల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా అపోలో యూనివర్సిటీ ఇన్ కొలాబరేషన్ విత్ లెస్టర్ యూనివర్సిటీ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్డ్గా మనం మాట్లాడడానికి ఇవాళ ఈ క్యాంపస్కి విచ్చేసాం ఇక్కడ ఇన్ చిత్తూరులో అపోలో యూనివర్సిటీ నాలెడ్జ్ సెంటర్లో. అయితే ఈ ప్రోగ్రామ్ గురించి ఇంకాస్త డీటెయిల్డ్గా ఎలాబొరేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి లెస్టర్ యూనివర్సిటీ నుంచి రిప్రజెంటేటివ్ రమేష్ గారు ఉన్నారు మనతో. ఆయనతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో రమేష్ గారు, గుడ్ టు సీ యూ. ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నానండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత పెద్ద లెగసీ ఉన్నటువంటి అపోలో గ్రూప్తో లెస్టర్ యూనివర్సిటీ ఇప్పుడు కొలాబరేషన్ జరుగుతోంది అండ్ ఒక కొత్త ప్రోగ్రామ్తో. ఇప్పటి వరకు ఇంజనీరింగ్లో అలాంటి ప్రోగ్రామ్ లేదు, ఫస్ట్ టైం వింటున్నాము. ఇట్స్ 3 years ప్రోగ్రామ్ అని. సో ఈ ప్రోగ్రామ్ హైలైట్స్ ఏంటో ఒకసారి మా ఆడియన్స్కి చెప్పండి. హలో అండి, TAU మీన్స్ ద అపోలో యూనివర్సిటీ. ఇది 2021లో స్టార్ట్ చేశారు. 2022లో మేము బీటెక్ ఇంట్రడ్యూస్ చేసాం. UL యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఇట్స్ 100 years old యూనివర్సిటీ. ఒక UK బేస్డ్ యూనివర్సిటీ, రీసెర్చ్ బేస్డ్ యూనివర్సిటీ, 100 years old ఉన్న యూనివర్సిటీ. ఇండియాలో వచ్చి ఎవరితో అయినా కొలాబరేట్ అవ్వాలి అంటే వాళ్ళకి స్టాండర్డ్ ఆ రేంజ్లో ఉన్న యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటారు. సో మీరు ఇప్పటివరకు చెప్పారు కదా మేడం, మా యొక్క లెగసీ అపోలో యూనివర్సిటీ హాస్పిటల్స్ వాళ్ళ లెగసీ అంతా కూడా మీరు విన్నారు కదా. సో అందువల్ల ది అపోలో యూనివర్సిటీ అండ్ చిత్తూరులో ఉంది అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ సిటీ UKలో ఉంది. వీళ్ళు కొలాబరేషన్లో 2025లో బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ లాంచ్ చేశారు. దీంట్లో స్పెషలైజేషన్స్ కూడా ఉన్నాయి. AI, డేటా సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. దీంట్లో భాగంగా ఫస్ట్ 2 years వాళ్ళు ఇండియాలో చిత్తూరులో చదువుకుంటారు. 3rd year UK వెళ్తారు. 3rd year UK వెళ్ళిన తర్వాత వాళ్ళకి యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్లో ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేషన్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ నుంచే వస్తుంది. సో ఫస్ట్ ఇయర్ నుంచి కూడా వాళ్ళు యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ సిలబసే చదువుతారు, కరికులమే చదువుతారు. సో వాళ్ళకి ఇంటర్నేషనల్ అండ్ గ్లోబల్లీ వ్యాలిడ్ డిగ్రీ అనేది వస్తుందన్నమాట. ఈ డిగ్రీతో వాళ్ళు ఇండియా వచ్చాక కూడా ఏదైనా PG కానీ లేదంటే జాబ్ కానీ చేసుకోవడానికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. దానికి ఈక్వలెన్స్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. సో ఈ ప్రోగ్రామ్ మీకు ఇండియాలో 2 years చదువుతున్నప్పుడు ఫీజు వచ్చి ఫస్ట్ ఇయర్ 5 lakhs, సెకండ్ ఇయర్ 5 lakhs ఫీజు ఉంటుందండి. 3rd year UK వెళ్ళినప్పుడు 25 lakhs ఫీజు ఉంటుంది. ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ వచ్చేసి UK UG ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ అంటారు అండ్ దీనికి టోటల్ ఫీజు 35 lakhs ఉంది. ఇందులో కూడా అప్ టు 25% స్కాలర్షిప్ ఇస్తున్నారు ఆన్ మెరిట్ బేస్. సో ఇంక్లూడింగ్ ఫుడ్, అకామిడేషన్, వీసా, ఫ్లైట్ టికెట్, ఇన్సూరెన్స్ అంతా కూడా 35 to 40 lakhsలో అయిపోయే ఛాన్స్ ఉందండి. ఇవాళ మీరు ఇండియాలో కూడా ఒక మంచి టాప్ యూనివర్సిటీలో చదవాలి అంటే 30 to 40 lakhs స్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇండియాలో బై 2029 కాంపిటీషన్ కూడా చాలా హ్యూజ్గా హెవీగా ఉంటుంది ప్లేస్మెంట్స్ విషయంలో. సో ఇలాంటి ఎవరైతే కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేసి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చూస్ చేసుకుంటారో వాళ్ళకి కెరియర్లో మంచి ఆపర్చునిటీస్, మంచి అవకాశం వచ్చే అవకాశం ఉంటుందండి. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ. సో దీని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రమేష్ గారు. లోపలికి వెళ్దాము, స్టూడెంట్స్ తో మాట్లాడదాము, వీలైతే రిజిస్టర్ గారిని కలుద్దాము, ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవుదాము. చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుంది. బికాస్ 3 years ప్రోగ్రామ్ అంటే అది కూడా ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఉన్నటువంటి ఈ డిగ్రీలో మనకి డబ్బు సేవ్ అవుతుంది అండ్ స్టూడెంట్ మోస్ట్ ప్రెషియస్ టైం కూడా సేవ్ అవుతుంది. కాబట్టి ఆల్ దీస్ పాయింట్స్ టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. లెట్స్ గెట్ స్టార్టెడ్.
Yeah, hi, this is Pavitra. I'm from Apollo University. I'm here working as a senior counselor, a senior executive here. And ఇక్కడ మన అపోలో యూనివర్సిటీ ఫస్ట్ 2022లో మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసాం. అండర్ దిస్ ఇక్కడ మన దగ్గర చూసారంటే స్కూల్ ఆఫ్ టెక్నాలజీ జనరల్ సిఎస్సి ఉంది. అంటే ఇన్ సిఎస్సి మన దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఉన్నాయి. అండ్ లైక్ స్టూడెంట్స్ మన ఇంటర్ ఎలిజిబిలిటీ, ఐపీ మార్క్స్ ఎలిజిబిలిటీ చూసుకొని మనం స్కాలర్షిప్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం స్టూడెంట్స్కి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో. Like students who have 75% to 85, we are offering 10% of scholarship. And whereas from 85 to 90, 15% scholarship. 90 to 97% ఉన్న వాళ్ళకి 20% scholarship. And 97% above ఉన్న వాళ్ళకి 25% scholarship. The scholarship చూసారంటే ట్యూషన్ ఫీ మీద మీకు ఇస్తున్నాం. నేను చెప్పిన కోర్సెస్కి ఎలిజిబిలిటీ చూసారు అంటే లైక్ మీ ఇంటర్లో 50% అబోవ్ ఉన్న వాళ్ళందరూ ఎలిజిబులే. అండ్ ఫర్ అందరికీ చూసారంటే సేమ్ కైండ్ ఆఫ్ ఫీ స్ట్రక్చర్ మాత్రమే ఉంటుంది. లైక్ డొనేషన్ నథింగ్ యూ ఆర్ చార్జింగ్ హియర్. Everyone is eligible, students who have 50% above. And ఇక్కడ మన దగ్గర ఫ్యాకల్టీ చూసారంటే ఆల్ ద ఫ్యాకల్టీ ఆర్ PhD holders and you will be getting a very better education. And యూనివర్సిటీ మన చిత్తూరులో ఉంది. If you people are interested, please kindly contact the below number for our admissions. సో ఈ సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్కి సంబంధించి మనతో మాట్లాడడానికి అసోసియేట్ హెడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ విష్ణు వంకాయల గారు ఉన్నారు. ఈ పర్టికులర్ కోర్స్ ఇన్ కొలాబరేషన్ విత్ అపోలో యూనివర్సిటీ ఎలా వర్కౌట్ అవుతుందో ఇంకాస్త డీటెయిల్డ్గా కోర్స్ సబ్జెక్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో విష్ణు గారు, నమస్తే. సో ఇప్పటి వరకు స్టూడియోలో కూర్చొని మాట్లాడాము ఇదే సబ్జెక్ట్ గురించి, బట్ ఇప్పుడు మాకు కూడా ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. బికాజ్ ఇక్కడికి వచ్చాము, వీ బిన్ టాకింగ్ టు స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్. సో డీటెయిల్గా విష్ణు గారు మీరు చెప్పండి, ఈ సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్, what is the vision behind it, wherein which Apollo University is collaborating with the University of Leicester? It's a tri-party arrangement anamata. Apollo University, Apollo Hospitals and University of Leicester. So not just Apollo University and Leicester, also Apollo Hospitals. Apollo Hospitals nunchi primaryga we will get the health data mottham. Akkada already chaala varaku we are having a lot of research going on. Ippudu em chesamante we are now bringing more academic side. So we have the data, danto paatu we set up this center called CDHPM. ఇందులో వీ విల్ బ్రింగ్ ఇన్ లాట్ ఆఫ్ అకాడమిక్ సైడ్. ఈ అకాడమిక్ సైడ్లో జనరల్లీ ఏం జరుగుతుందంటే యూ హ్యావ్ ఈ హెల్త్ డేటా మీద వీల్ వర్క్ ఆన్ మల్టిపుల్ రీసెర్చ్ కాన్సెప్ట్స్. మీరు వెబ్సైట్లో చూసని తెలుస్తుంది, కార్డియోవాస్కులర్ డిసీజెస్, ఎమర్జెన్సీ మెడిసిన్, దాని తర్వాత ఈ డయాబెటీస్, మల్టీ మార్బిడిటీ అంటారనమాట. ఇలాంటి విషయాల్లో ఆల్రెడీ చాలా రీసెర్చ్ స్టార్ట్ చేస్తారు. 4 months అయింది, 4 monthsలో ఆల్రెడీ 9 ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తారు. ఓకే, అండ్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్ మీద చూసి ఎలాంటి డయాగ్నోస్ చేయొచ్చు, ఎర్లీగా మనం డిటెక్ట్ చేయొచ్చా, అండ్ ఎలాంటి మెడిసిన్స్ పనిచేస్తాయి, ఇలాంటి విషయాలు ఈజ్ ద కోర్ ఐడియా ఫర్ ఇట్. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇలాంటి రీసెర్చ్ సెంటర్స్లో జనరల్గా స్టూడెంట్స్కి యాక్సెస్ ఉండదు. ఓకే, కెన్ వి మేక్ దట్ యాక్సెస్ టు ద స్టూడెంట్స్ అనేది ఈజ్ ద కోర్ విషయం. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ ఒక సైడ్ రీసెర్చ్ జరిగినా కూడా ఒక సైడ్ స్టూడెంట్స్ని కూడా లోపలికి తీసుకొచ్చి వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతామా అనేది ఇస్ ద బిగ్గెస్ట్ పార్ట్ ఆఫ్ ద. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ కరికులంలో మేజర్ సబ్జెక్ట్స్ ఏంటి సార్? అండ్ ఒకసారి మనం స్టూడియోలో మాట్లాడుతున్నప్పుడు యూ ఆర్ వెరీ ఫోకస్లీ సేయింగ్ అప్లికేషన్ బేస్డ్ ఎడ్యుకేషన్ వీ ప్రొవైడ్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ కరికులంలో ఇస్ ఇట్ మోర్ థియరీ బేస్డ్ ఆర్ అప్లికేషన్ బేస్డ్ యాజ్ యూ హ్యావ్ టోల్డ్? సి థియరీ ఈస్ వేర్ యూ స్టార్ట్. ఫండమెంటల్స్ మనకు వచ్చి ఒక కాన్సెప్ట్ ఏంటని మనకి తెలియాలి. తెలిసేటప్పుడు యూ ఆల్సో నీడ్ టు అప్లై. ఓకే, ఇప్పుడు మీరు లోపల చూసేటప్పుడు తెలుస్తుంది దేర్ ఆర్ స్టూడెంట్స్ ఆల్రెడీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ డేటా. అందులో వీ హ్యావ్ ఏఐఎంఎల్ ఇంజనీర్ పనిచేస్తున్నారు, అండ్ బయో ఇన్ఫర్మేటిక్స్ అతను పనిచేస్తున్నారు, హెల్త్ సైన్సెస్ వాళ్ళు పనిచేస్తున్నారు. ఓకే, సో వాట్ ఎవర్ ద థియరీ దే ఆర్ గోయింగ్ ఆన్, దే కెన్ కమ్ అండ్ ఎక్స్ప్లోర్ దట్ ఇమీడియట్లీ. అది ఫస్ట్ ఇయర్ అయినా కావచ్చు, సెకండ్ ఇయర్ అయినా అవ్వచ్చు, థర్డ్ ఇయర్ అయినా అవ్వచ్చు, ఎప్పుడు కావాలన్నా కూడా all they have to do is show interest and start working in the data. Okay, అక్కడ చదువుకుంటారు, they can come and apply. Okay, it's basically like this. సో మనము థియరిటికల్గా కార్ ఎలా నడపాలి నేర్చుకుంటాము, బట్ ద సేమ్ టైం కార్ ఉంటుంది, కార్ లైక్ కూర్చొని యూ విల్ డ్రైవ్. యూ కెన్ డ్రైవ్ ఫర్ ఈవెన్ 100 meters, బట్ యూ స్టార్ట్ డ్రైవింగ్. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ స్టఫ్. సో బేసికల్గా ఈ డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ ఈ సౌండ్స్ వినాలంటేనే బయో ఇన్ఫర్మాటిక్స్ ఇలాంటి టర్మినాలజీస్ విన్నప్పుడల్లా చాలా ఫ్యూచరిస్టిక్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఆన్ దిస్ నోట్ స్టూడెంట్స్ ఇలాంటి ఒక ట్రెండ్లో చదువుకుంటున్నారు అని అంటే వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టూల్స్ ఆర్ అప్లికేషన్స్ ఆర్ సిమ్యులేషన్స్
నిజంగా ప్రొవైడ్ చేయగలుగుతామా అంటే, బికాజ్ మనమే కొత్తగా వింటున్నట్లుగా అనిపిస్తుంది. టూల్స్ అండ్ కంప్యూటర్స్ అంతా ఆల్రెడీ ఉన్నాయండి. ఓకే, అండ్ స్టూడెంట్స్కి దే ప్రాక్టికలీ డూ ఇట్, ఒక్కొక్క చిన్న ల్యాప్టాప్తో పని చేసుకుంటుంటారు. బట్ ఆల్రెడీ చాలా వరకు టూల్స్ ఉన్నాయి, చాలా వరకు కంప్యూటర్స్ ఉన్నాయి, చాలా వరకు సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి. సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి. అండ్ వెన్ ఐ సే సూపర్ కంప్యూటర్స్ ఇస్ బేసిక్లీ లైక్ అడ్వాన్స్డ్ చిప్స్. ఓకే, ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయన్నమాట. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఇఫ్ దే వాంట్ టు రన్ ఒక పెద్ద డేటా మీద ఒక ఏ మోడల్ చేయాలంటే ఒక పెద్ద పవర్ఫుల్ కంప్యూటర్ కావాలి. ఓకే, ఇప్పుడు ఇన్ వెరీ సింప్లిసిటిక్ టర్మ్స్. అండ్ ఆ కంప్యూటర్ యాక్సెస్ స్టూడెంట్స్కి ఉన్నాయి. అండ్ అవి చాలామందికి ఉండదు. నవ్ వీఆర్ ఇన్ వెయిటింగ్ పీరియడ్. ఒక మంచి పెద్ద CPU, ఒక GPU తీసుకోవాలి అంటే అది మైక్రోసాఫ్ట్ ఉన్నా సరే, గూగుల్ ఉన్నా సరే, ఆ క్లౌడ్లో మనం పనిచేయాలి. ఆ క్లౌడ్, ఆ డేటా సెంటర్స్లో ఇప్పుడు ఒక GPU మనకి కావాలి అంటే దెర్ ఇస్ ఎ వెయిటింగ్ పీరియడ్ టు డూ ఇట్. ఓకే, అంత డిమాండ్ ఉంది ఇప్పుడు. అండ్ స్టూడెంట్స్ వుడ్ బి ఏబుల్ టు యాక్సెస్ ఆల్ దీస్ థింగ్స్ వయా దిస్ పర్టికులర్ సెంటర్. అప్పుడు ఏదో ఒక ఏ మోడల్ వాళ్ళు బిల్డ్ చేస్తున్నారో, లేకపోతే ఒక డేటా సైన్స్ ఒక అనాలిసిస్ చేస్తున్నారంటే దే కెన్ యూజ్ దిస్ కంప్యూటర్స్ టు రన్ దేర్ ఎక్స్పెరిమెంట్స్ అనమాట. వండర్ఫుల్. సో అయితే ఇంటర్న్షిప్స్ కానీ, రియల్ టైమ్ ఎక్స్పోజర్స్ కానీ స్టూడెంట్స్కి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పర్టైజ్ ఇవ్వడంలో దిస్ పర్టికులర్ కరికులం ఆర్ ప్రోగ్రామ్ ఇస్ మోర్ ఫోకస్డ్ అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇండస్ట్రీ కొలాబరేషన్స్ కూడా మనకి ఏమైనా ఉన్నాయా? సో వీ హ్యావ్ ఇప్పుడు NHS UK ఉంది కదా, అంటే నేషనల్ హెల్త్ సిస్టమ్ అని చెప్పేసి ఎంటైర్ యూకేలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండవు. ఎవ్రీథింగ్ విల్ డెడ్ బై గవర్నమెంట్. వాళ్ళు దే ఆర్ అకాడమిక్ పార్ట్నర్స్. అండ్ ఇంకా మల్టిపుల్ అకాడమిక్ పార్ట్నర్స్ లోపలికి వస్తున్నారు. అండ్ వీఆర్ ఆల్సో ఓపెనింగ్ దిస్ హోల్ థింగ్ ఫర్ అదర్ ఇంజనీరింగ్ కాలేజెస్ యాజ్ వెల్. సో వీఆర్ నాట్ సీయింగ్ దెమ్ యాజ్ ఎట్ అనదర్ కాంపిటీటర్. వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు ఓపెన్ దిస్ ఫర్ అదర్ ఇంజనీరింగ్ కాలేజెస్. దానికి కావాల్సిన వర్క్ వెళ్తుంది. సో ఇట్స్ నాట్ జస్ట్ ద ఎన్ని మంది కావాలంటే చాలామంది కావాలి ఇందులో పనిచేయడానికి. వీఆర్ యాక్చువల్లీ ఓపెనింగ్ దిస్ ఫర్ అదర్ ఇంజనీరింగ్ కాలేజెస్. వాళ్ళు కూడా ఇందులో వచ్చి పని చేసుకోవచ్చు. అలా వీఆర్ బ్రింగింగ్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్, అంటే ఈకో సిస్టమ్ని బిల్డ్ చేస్తున్నారు అనమాట. ఎగ్జాక్ట్లీ, బికాస్ మంచి AI అగైన్ ఐల్ టెల్ యూ వాట్, ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ క్లౌడ్ కంప్యూటర్స్ ఇవన్నీ చాలా వాళ్ళకి యాక్సెస్ కూడా ఉండదు. ఇట్స్ ఎక్స్పెన్సివ్ అఫైర్. ఓకే, నాట్ మెనీ ఇంజనీరింగ్ కాలేజెస్ విల్ హ్యావ్ ద యాక్సెస్ టు ఇట్. మనకి మనుషులు కావాలి, పని చేయడానికి చాలామంది కావాలి. ఓకే, అండ్ when we open up, it's not just we will build, we'll also take everyone together. That's how we are actually working on this in the whole center ఇక్కడ. సో బేసికల్గా UK కరికులం అంటున్నాము, యూకేలో కూడా వాళ్ళు వెళ్ళి 1 year చదువుకోవచ్చు అంటున్నాము ఈ ప్రోగ్రాంలో. మళ్ళీ అపోలో హాస్పిటల్తో కొలాబ్ అంటున్నాము. సో కటింగ్ ఎడ్జ్ అంటున్నాము, అంటే హెల్త్ కేర్ ఎన్వర్జింగ్ విత్ టెక్నాలజీ. దిస్ ఇస్ వాట్ వీ హెవ్ బిన్ టెలింగ్. సో యూకేలో ఇదే ప్రాసెస్లో జాబ్ చేయడానికి కూడా వాళ్ళకి ఓపెన్ ఆపర్చునిటీస్ ఉంటాయా? చాలా ఉన్నాయి. యూకేలో ఉన్నాయి, యూఎస్లో ఉన్నాయి. యూఎస్లో దర్ ఈస్ అ ఎంటైర్ ఇండస్ట్రీ కాల్డ్ హెల్త్ ఇన్ఫర్మాటిక్స్. అండ్ హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ. యూకేలో సిమిలర్లీ హెల్త్ ఇన్ఫర్మాటిక్స్, లేకపోతే హెల్త్ డేటా సైన్స్, ఇలాంటి విషయాలు ఇట్స్ ఆల్రెడీ బూమింగ్ అప్ అనమాట. ఇది కాకుండా వర్కే కాదండి, దే కెన్ ఆల్సో రన్ దేర్ ఓన్ స్టార్ట్అప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేసే రీసెర్చ్ మీద ఇఫ్ దే ఇన్నోవేట్ ఎ న్యూ డివైస్, లేకపోతే ఒక న్యూ ఫార్ములా, ఒక డ్రగ్, వాట్ ఎవర్ దట్ ఇస్, దే కెన్ యాక్చువల్లీ స్టార్ట్ దేర్ ఓన్ కంపెనీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారంటే ఇండియాలో స్మార్ట్ రింగ్స్ వచ్చి ఉంటాయి. ఓకే, ఫ్యూ బ్రాండ్స్ స్మార్ట్ రింగ్స్ వచ్చి ఉంటాయి, యాపిల్ వాచ్ వచ్చి ఉంటుంది. అండ్ కొన్ని డివైసెస్ మీరు గ్లూకోజ్ లెవెల్ చేయడానికి అంతా గ్లూకోజ్ లెవెల్ వచ్చి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ రైట్. అవన్నీ ఎలా వస్తాయి? ఇలాంటి దగ్గర నుంచి వస్తాయి జనరలీ. ఓకే, సో వెన్ దీస్ గైస్ వర్క్ ఆన్ ద రీసెర్చ్, యూ కెన్ రన్ యువర్ ఓన్ స్టార్ట్అప్. సో దర్ ఇస్ నో లిమిట్. ఓకే, అండ్ పీపుల్ ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ. మీరు చూసారంటే ఈరోజు దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టార్ట్అప్స్ హూ డస్ వెయింగ్ స్కేల్. వెయింగ్ స్కేల్లో మీ వెయిట్ కాకుండా మీ బాడీ ఫ్యాట్ ఎంత, ఇదెంత, అదెంత మొత్తం ఇస్తుంది. ఓకే, గ్లూకోజ్ మానిటర్స్ వచ్చాయి. ఇలాంటి విషయాలు ఎక్కడ జరుగుతాయి అంటే ఇలాంటి రీసెర్చ్ మీద జరుగుతాయి. అండ్ యూ కెన్ రన్ యువర్ ఓన్ స్టార్ట్అప్, యూ కెన్ వర్క్ ఇన్ బిగ్ కంపెనీస్, యూ కెన్ వర్క్ ఇన్ ఇన్సూరెన్స్ కంపెనీస్, యూ కెన్ వర్క్ ఇన్ హాస్పిటల్స్. చాలా వరకు దే విల్ బీ ఏబుల్ టు డూ ఇట్ అక్రాస్ ద వరల్డ్, నాట్ జస్ట్ ఇన్ ఇండియా, నాట్ జస్ట్ ఇన్ US, UK, అక్రాస్ ద వరల్డ్. దిస్ ఈస్ అ హ్యూజ్ నీడ్ అనమాట. సౌండ్స్ సో మోటివేటింగ్ అండ్ ఇన్స్పైరింగ్. యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తుంది. సో ఈ యూనివర్సిటీలో ఇంటర్న్షిప్స్ చేయొచ్చు అని మీరు చెప్తున్నారు, రీసెర్చ్ స్టడీస్ అన్నీ జరుగుతున్నాయి ఎక్సెట్రా చెప్తున్నారు. బట్ వాట్ అబౌట్ ది మెంటర్షిప్ ఆపర్చునిటీస్? ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి స్కాలర్స్ దగ్గర కానీ, డాక్టర్స్ దగ్గర కానీ ఇంటర్న్షిప్ చేయాలనుకునే స్టూడెంట్స్, క్యాన్ దే షాడో దెమ్ and get the mentor? So that is what the CDHPM gives access. Okay, CDHPM లో మీరు చూసారంటే ఆ వెబ్సైట్లో చాలా మంది ఫ్యాకల్టీస్ ఉంటారు. ఓకే, and everybody would be able to contribute somewhere or the other. Okay,
Okay, if students wants to shadow them, student wants to work with them, they can eventually do it. So there is no restriction for the student to do anything. They can do anything as they want. సో ఇంత బ్రాడ్ పర్స్పెక్ట్స్ ఉన్నటువంటి ఈ CDHPMకి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటండి? ఎప్పటిదాకా లాస్ట్ డేట్ అండ్ హౌ ఇస్ ఇట్ ఆల్ హ్యాపెనింగ్? CDHPM is not the process. The course BEng Computer Science AI లో భాగంగా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్. exactly. Okay, almost క్లోజ్ అయిపోతున్నాయి అడ్మిషన్స్ అండ్ వీఆర్ అట్ ద లాస్ట్ స్ట్రెచ్. చెప్పారు కదా లాస్ట్ టైం ఆ రెజ్యూమ్ మీకు నచ్చితేనే వాడు ఎందుకు ఆ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, మీకు సాటిస్ఫాక్టరీ ఆన్సర్ వస్తాయి. సో నెక్స్ట్ 30 days ఈజ్ ద టైమ్. ఓకే, నిన్న MCSS కూడా వచ్చాయి అందరికి. సో హోప్ఫుల్లీ ఎవ్రీబడి గాట్ దేర్ ఓన్ గుడ్ మార్క్స్. So next 30 days lo whatever they can, they would be able to apply, and they can start applying through the numbers which we are displaying in this video, and there will be a dedicated counselor. They will help you out fill the application, and tarvata go to the similar process, like for example writing an SOP, doing an interview, and finally having an interview. So ee 3 process untai, and eventually based on this process we will also be able to allocate them good amount of scholarship, which can be anywhere between 10% to the 25%. సో రఫ్గా ఈ స్కాలర్షిప్స్ అండ్ డిడక్షన్స్ అన్నీ తీసేసి ఒక నార్మల్ స్టూడెంట్ ఈ పర్టికులర్ కరికులం చేయాలి అని అనుకుంటాం. మనం చాలాసార్లు ఇంటర్వ్యూలో డిస్కస్ చేసాం, బట్ స్టిల్ వాట్స్ ది ఫైనల్ ఫీ దే లుకింగ్ అట్? See, the overall fees is 35 lakhs. Okay, so eventually somewhere between 10% నుంచి 25% దాకా everybody will get a scholarship. Again, scholarship కి 95% ఉండాలి, 100% ఉండాలని అవసరం లేదు. వాళ్ళకి ఈవెన్ 70% ఉన్నా కూడా if they are able to tell that I'm really passionate about this, నాకు ఒక చిన్న హెల్ప్, మీకు ఒక జస్ట్ ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చారంటే మా లైఫ్ మొత్తం మారిపోతుంది అని వాళ్ళొక ప్రూఫ్ పాయింట్ చేశారంటే we'll be able to offer good scholarship for them as well. So marks doesn't decide the space, passion decides the space here. So that is the whole point I want to convey. అద్భుతం అండి. సో మీతో మాట్లాడినప్పుడల్లా ఇదే అనిపిస్తూ ఉంటుంది, ఏదో ఒక ఒక జింక్ పాయింట్ లాగా ఒకటి చెప్తారు, ఎప్పుడు కూడా మార్క్స్ కాదు ప్యాషన్ అని అంటున్నారు. దాట్స్ వేర్ ది యాక్చువల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ విల్ లై, నాకు అర్థమవుతుంది. సో కింద డిస్ప్లే అవుతున్న నంబర్స్లో మీరు అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, ఇంకా లాస్ట్ 1 month మాత్రమే ఉంది అడ్మిషన్స్ కోసం. సో యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఇన్ కొలాబరేషన్ విత్ అపోలో యూనివర్సిటీ వీళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రాంలో మీరు కూడా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దట్. కింద ఇస్తున్న డిస్ప్లేలో నంబర్స్కి మీరు కాల్ చేసి అండ్ ఈ అడ్మిషన్ ప్రాసెస్ని ప్లీజ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ స్టూడెంట్స్ అండ్ బ్రింగింగ్ కటింగ్ ఎడ్జ్ కరికులమ్స్ ఇన్ టు ప్రాక్టీస్. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు. Thanks Deepthi. Welcome to CDHPM. Thank you so much. All the pleasure is ours. Thank you. ప్రస్తుతం మనం ది అపోలో యూనివర్సిటీ రిజిస్టర్ సార్తో ఉన్నాము, ప్రొఫెసర్ పోత్రాజ్ మాల్సాని గారితో ఉన్నాము. ఒక్కసారి డీటెయిల్డ్గా ది అపోలో యూనివర్సిటీ అండ్ లెస్టర్ యూనివర్సిటీతో వచ్చినటువంటి ఈ ప్రోగ్రామ్ ఇప్పటిదాకా మనం ఏదైతే చాలా హైలైట్గా మాట్లాడుతున్నామో ఫ్రమ్ అపోలో పర్స్పెక్టివ్ వినాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లెట్స్ గో అహెడ్. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్, చాలా బాగున్నానమ్మా. వండర్ఫుల్ సార్. సార్ టు స్టార్ట్ విత్, ముందుగా ఈ యూనివర్సిటీకి పొద్దున్నుంచి యూనివర్సిటీలో నూక్ అండ్ కార్నర్ తిరుగుతూ ఉన్నాము, ఫ్యాకల్టీతో మాట్లాడాము, స్టూడెంట్స్తో మాట్లాడాము. వన్ సింగిల్ పాయింట్ విచ్ స్ట్రైక్ మై హెడ్ సార్, ఇంత ప్రెస్టీజియస్ ప్రోగ్రాము, అది కూడా ఇంజనీరింగ్ 3 yearsలో కంప్లీట్ చేసుకోవచ్చు, గ్లోబల్ ఎక్స్పోజర్ అని చెప్తున్నాము, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తామని చెప్తున్నాం కదా. ది అపోలో యూనివర్సిటీ అని అంత గొప్పగా చెప్తున్నప్పుడు ఈ యూనివర్సిటీ చిత్తూరులో ఎందుకుంది సార్? యూకే ఎక్స్పోజర్ స్టూడెంట్కి చిత్తూరు నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే ఏంటి సార్ లింక్ ఏంటో ఒకసారి క్లియర్గా చెప్పండి. బికాస్ ఎవరికైనా యూకేకి వెళ్ళాలి అని ఒక వావ్ మూమెంట్ ఉంటుందేమో కానీ, ఒక ఫ్యాసినేటింగ్ పాయింట్ ఉంటుందేమో కానీ, యూనివర్సిటీ ఎక్కడ అంటే వై ఇన్ చిత్తూరు, వై షుడ్ అ జర్నీ స్టార్ట్ ఫ్రమ్ చిత్తూరు? ఏం చెప్తారు సార్ బీయింగ్ ఎ రిజిస్టర్ ఆఫ్ ది యూనివర్సిటీ? నేను 2 పాయింట్లమ్మా. దాని సార్, ఒకటి, చిత్తూరు అపోలో యూనివర్సిటీ స్టార్ట్ చేయడానికి బేసిక్ కారణం ఏంటంటే చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి గారి నేటివ్ ప్లేస్ అది. దట్ ఇస్ 1 reason. సెకండ్ రీజన్ ఏంటంటే అపోలో యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్తో కొలాబరేట్ అవ్వడానికి కారణం హెల్త్ సైన్సెస్. అపోలో మీకు బాగా తెలుసును, హెల్త్ సైన్సెస్లో వీఆర్ వెరీ స్ట్రాంగ్. ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్స్, ఎన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయో మీకు తెలుసు. అంత బ్యాక్గ్రౌండ్ తోటి, అంత రీసెర్చ్ ఇన్పుట్ తోటి అపోలో యూనివర్సిటీ, అపోలో కాలేజీ ఇన్నాళ్ళు అపోలో మెడికల్ హాస్పిటల్స్ రన్ అయినాయి.
నౌ 2021లో ఈ పర్టికులర్ డేటా అంతా రీసెర్చ్కి ఉపయోగపడాలనే ఒకే ఒక కాన్సెప్ట్ తోటి ప్రతాప్ రెడ్డి గారు ఈ క్యాంపస్ని ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ అపోలోలో ఉన్నటువంటి మొత్తం మెడికల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ తోటి యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్తో కొలాబరేట్ అయ్యి రీసెర్చ్ స్టార్ట్ చేయడానికి బేసికల్గా ఈ క్యాంపస్ని ఎత్తుకున్నాము. ఇందులోనే మేము సెంటర్ ఫర్ డిస్టెన్స్ CDHPM అని సెంటర్ ఫర్ డిస్టెన్స్ డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ అని ఒక సెంటర్ స్టార్ట్ చేసాం. ఆ సెంటర్ యూనివర్సిటీ లెస్టర్తో కొలాబరేట్ అయింది. ఈ ఐడియాస్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలనుకునే కారణం ఏంటంటే CDHPM స్టార్టింగ్ రీసెర్చ్ స్టార్ట్ చేసాం మేము. ఫస్ట్ కొలాబరేషన్ రీసెర్చ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఫ్యాకల్టీ మా ఫ్యాకల్టీ ఇక్కడ కొలాబరేట్ అయ్యి రీసెర్చ్ స్టార్ట్ చేసాం. వన్స్ రీసెర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే వై డోంట్ వి స్టార్ట్ ఎ న్యూ ప్రోగ్రామ్ విత్ ది హెల్ప్ ఆఫ్ లెస్టర్ సో దట్ అవర్ రీసెర్చ్ ఇన్పుట్స్ రీసెర్చ్ ఏదైతే మేము స్టార్ట్ చేసామో అది ఫ్రూట్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇమీడియట్గా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం, మొదలుపెట్టాం. 21లో మొదలుపెట్టింది. 22 నుంచి మేము ఎప్పుడైతే లెస్టర్తో స్టార్ట్ చేసి ఈ 20 డిస్కషన్ స్టార్ట్ వచ్చి రీసెర్చ్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చి 25 నుంచి ఇప్పుడు నౌ ఇనిషియేట్ చేసాం ఈ ప్రోగ్రామ్స్. ఇందులో మెయిన్ ఫోకస్ హెల్త్ ఫోకస్. రీజన్ వీఆర్ స్ట్రాంగ్ ఇన్ హెల్త్ and our CDHPM, as I told you, Center for Digital Health and Precision Medicine, is working on that, on the health area only. Even his computer science guy who is studying here will work in health area, so that there is a healthcare always. My vision kuda ade, my ఏ ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేసినా హెల్త్ కేర్ ఫోకస్తో చేస్తున్నాం మేము. ఆ ఇంటర్సెక్షన్ ఎప్పుడు ఉంటుంది, అందుకని ఆ ప్రోగ్రామ్ అక్కడ స్టార్ట్ చేసాము. ఇప్పుడు వీళ్ళు చేయబోయే ప్రతి స్టూడెంట్ కూడా డెఫినెట్గా హెల్త్ ఏరియాలోకి వెళ్తాడు, మా హాస్పిటల్స్లో నెట్వర్క్తో కనెక్ట్ అవుతాడు, అక్కడ ఇంటర్న్షిప్ మా CDHPMలో ఇంటర్న్షిప్ చేస్తాడు, వాళ్ళు ఆటోమేటిక్గా యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ప్రొఫెసర్స్తో కోఆర్డినేట్ చేసుకుంటారు. దిస్ అ పాత్వే. సో 2+1 ప్రోగ్రామ్ ఇక్కడ జాయిన్ అయిన స్టూడెంట్ ఇక్కడతో ఆగిపోడు. ఈ పాత్వేలో రీసెర్చ్ కంట్రిబ్యూషన్ కూడా ఉంది కాబట్టి వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దిస్ ఏరియా అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు స్టార్ట్ దిస్ ప్రోగ్రామ్. వెరీ వెల్ సెడ్ సార్. రీసెర్చ్ అంత స్ట్రాంగ్గా ఇస్తున్నారంటే దానికి సపోర్ట్ చేసి బేస్ చేసేటువంటి ఫ్యాకల్టీ దగ్గర నుంచి స్టూడెంట్కి ఇంటర్న్షిప్ దగ్గర నుంచి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ దగ్గర నుంచి 100% మీరు ప్రొవైడ్ చేయగలరు అన్న ఒక గట్ ఫీలింగ్ ఉంది. సార్ మీరు చెప్పింది కాస్త సింప్లిఫైడ్ వర్షన్లో అర్థం చేసుకోవడానికి అపోలో చేసే రీసెర్చ్ ప్రోగ్రాంలో స్టూడెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేశారు అండ్ అదే ఒక కెరియర్ పాత్వే లాగా మళ్ళీ తిరిగి స్టూడెంట్స్కే ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ అమ్మా. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్. అంటే దాని అర్థం స్టూడెంట్స్ ఇన్ ఫ్యూచర్ ఇంటర్న్షిప్ చేస్తూ పేపర్లు కూడా పబ్లిష్ చేస్తారు. అక్కడ ఆగిపోదు. కంబైన్డ్గా స్టూడెంట్స్ ఫ్యాకల్టీ కంబైన్డ్గా పేపర్ ఇంక్లూడింగ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఫ్యాకల్టీతో పేపర్స్ పబ్లిష్ చేసి వాళ్ళ పాత్వేని ఫ్యూచర్లో రీసెర్చ్ సైడ్కి తీసుకెళ్ళదలుచుకున్నారా, రియల్గా హెల్త్ సెక్టర్లో ఉండదలుచుకున్నారా, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్కి వెళ్ళదలుచుకున్నారా అనేది డిసైడ్ చేసుకోవచ్చాము. సో దట్ ఇస్ ఎ పాత్వే. వండర్ఫుల్ సార్. ఈ పాత్వే ఎస్టాబ్లిష్మెంట్లో భాగంగా సపోజ్ ఒక స్టూడెంట్ 2+1 ప్రోగ్రామ్ని ఎంచుకొని ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నాడు. దాని తర్వాత అతను ఏదైనా జాబ్ చేయాలి అని అనుకుంటాడు. MS చేయాలని అనుకోకపోవచ్చు, దాని తర్వాత రీసెర్చ్ చేయాలని అనుకోకపోవచ్చు, డైరెక్ట్గా కెరియర్లోకి స్టార్ట్ చేయాలి అని అనుకుంటాడు. సో కెరియర్ ప్రాస్పెక్టివ్స్ ఎట్లా ఉన్నాయి సార్? ఎలా ఉన్నాయి? 2+1 ప్రోగ్రామ్ అనేది యాక్చువల్గా బీ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్. మనకి 2 years ఇక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇక్కడ జాయిన్ అయ్యి 2 years మన యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఫ్యాకల్టీతో పాటు మా ఫ్యాకల్టీ కొత్త కొలాబరేటివ్గా లెక్చర్స్ డెలివరీ చేస్తారు. ఆ లెక్చర్స్ బ్లెండెడ్ లెర్నింగ్ మోడ్లో వెళ్తాయి. ఆ లెక్చర్స్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ హీ విల్ గో టు ద లెస్టర్ ప్రోగ్రామ్. అక్కడ లెస్టర్కి వెళ్ళిన తర్వాత లెస్టర్తో పాటు కొలాబరేట్ అయ్యే ప్రాజెక్ట్ చేస్తూ ఆ ప్రాజెక్ట్ ఇక్కడ మా CDHPMలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ని టేకప్ చేసి కంబైన్డ్గా కొలాబరేటివ్గా వర్క్ చేసి ఫైనల్గా విల్ సబ్మిట్ ఏ ప్రాజెక్ట్ అండ్ గెట్ ద డిగ్రీ. The pathway for him is he can be absorbed in the UK itself depending on the rules and conditions at that point of time. As of now, there is a provision that the pathway that the people can also go into the placements. The reason for that is because we are trying to incorporate industry internship in the program, which paves a way for them to go to the placements in the case of University of Leicester student. Suppose in case of Leicester ki velaleka edaina student malli back vachina, we are here to help them to continue with him to give the BTech degree, not B engineering degree. మేము బీటెక్ డిగ్రీ ఇస్తాం వాళ్ళకి. ఆ బీటెక్ డిగ్రీ కూడా హెల్త్ కేర్లో సంబంధించిన బీటెక్ డిగ్రీ ఇస్తాం వాళ్ళకి. ఆటోమేటిక్గా 4 years తర్వాత వాడు బీటెక్ డిగ్రీ వచ్చాక హియర్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ ది ఇంజనీరింగ్ స్టూడెంట్స్. అంటే ఇన్ వన్ వర్డ్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇస్ ఈక్వల్ టు ద బీటెక్ డిగ్రీ. ఎగ్జాక్ట్లీ. యూకేలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటారు, బీటెక్ ఇక్కడ మన ఇండియన్ కండిషన్లో బీటెక్ అంటారు. ఇక్కడ 4 year డిగ్రీ, అక్కడ 3 year డిగ్రీ. అక్కడ చేయాలనుకుంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇస్తారు, ఇక్కడికి వచ్చి చేయాలనుకుంటే బ్యాచిలర్ ఆఫ్ బీటెక్ డిగ్రీ ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. ఎస్. ఎవరికి ఎలా కావాలంటే అలా సప్లై చేస్తున్నారు అనమాట సార్. వండర్ఫుల్ సార్. ఇందాక మీరు ఒక మాట మాట్లాడారు, బ్లెండెడ్ లెర్నింగ్ అని అన్నారు, విచ్ మీన్స్ లెస్టర్ నుంచి ఫ్యాకల్టీ మనకి ఇక్కడికి వస్తారా, ఇక్కడ నుంచి ఫ్యాకల్టీ ఈ రిపీటెడ్ మాడ్యూల్స్లో అట్లా ఏమన్నా టీచింగ్ జరుగుతుందా? హౌ డస్ దిస్ బ్లెండెడ్ లెర్నింగ్ హ్యాపెన్ సార్? Blended learning means some of the faculty from the University of Leicester will come here. At least each semester they will deliver one module in the first 2 years.
ఈ 2 yearsలో and then they train our own faculty during that part. So they train the trainers, and our faculty while delivering, the University of Leicester faculty also watch. And the blended learning means sometimes whenever that staff member from the University of Leicester teaching online, our faculty also will be sitting there clearing their doubts, and automatically they will also be in line with that. So what are the doubts they are having, our people also will be clearly guiding them. And all our faculty are PhD holders. All our faculty were making sure that fit for education. We are not compromising on any qualification of the faculty. At the same time, publications, research, these are the main criteria which we take it for selections. These faculty will be now trained under University of Leicester faculty for getting in line with the University of Leicester requirements. No compromise at all, sir. Apollo Group is known for taggedele kada. Kabatti asalu compromise untundani expect cheyatledu. But exactly speaking in terms of hands-on expertise gurinchi maatladutunna sir. General ga prati university boast chestuntune untaru ma pillalki mem anni hands-on istam. But practically ikkada enta varaku possible sir, because Apollo nunchi vachinatuvanti health data meede students andaru they are going to work. Would that be sufficient for all the students who are getting trained inside the program? ఇక్కడ బీటెక్ చేయాలి, మళ్ళీ ఒకవేళ కావాలనుకుంటే అక్కడ లెస్టర్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అది కంప్లీట్ చేయాలి. సో ఇంతమందికి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పర్టైజ్ అండ్ ఇంటర్న్షిప్స్ కూడా ప్రామిస్ చేస్తున్నారు మీరు. ప్రాక్టికలీ ఇస్ దిస్ ఆల్ పాసిబుల్ ఆర్ ఇస్ ఇట్ ఆల్ ఫర్ ది సేక్ ఆఫ్ మేము ఇది చేస్తాం అని చెప్తాం కదా సార్, చేయాలని ఉన్నా సరే ప్రాక్టికల్గా అది ఎంత కుదరకపోవచ్చు, ఆ నామినేషన్లో అడుగుతున్నాను. అపోలో ఇస్ ఎ బ్రాండ్ అమ్మా. యూ హెవ్ సీన్ ఆల్రెడీ వాట్ ఇస్ అపోలో. ఏ లెవెల్కి అపోలో వచ్చింది అంటే బికాస్ ఆఫ్ ద క్వాలిటీ విచ్ యూ గివ్. అది కాంప్రమైజ్ అయ్యే ప్రశ్న లేదు. ఇంటర్న్షిప్ పనికి వస్తే మాకున్న హాస్పిటల్సే పెద్ద నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్, ఇంక్లూడింగ్ యూకే కూడా మాకు ఉన్నాయి నెట్వర్క్. సో మాకు వీఆర్ నాట్ కాంప్రమైజింగ్ ఆన్ ఎనీ క్వాలిటీ యాజ్ ఫర్ ది ఇంటర్న్షిప్స్ ఆల్సో కన్సర్న్, బికాస్ వీ హ్యావ్ అవర్ ఓన్ నెట్వర్క్. అపార్ట్ ఫ్రమ్ దట్, whatever the hospital network which we are having, we are also trying to collaborate with them. Wonderful. And we are going to give the internships apart from my own CDHPM. CDHPM itself can engage many people. Whatever the University of Leicester students are there, I hope, I feel, I trust my own faculty with the help of University of Leicester can train on my own data of the Apollo in my CDHPM itself. There is a capacity which I am building. There is an incubation center which is developed here. I think you probably can see there. There are workstations developed, and people straight away can walk into the workstation, all these faculty, these students. So there is a space for me, there is a intellectual capacity for me, there is infrastructure available for me. Apollo is always known for supporting people, supporting ideologies, bringing new interventions into healthcare and things like that. Many innovations have been supported by Apollo. Sir, indaka ఇదే ఇంటర్వ్యూ విష్ణు గారితో మాట్లాడుతున్నప్పుడు హీ వాస్ టెలింగ్ అ పాయింట్, స్టూడెంట్ రీసెర్చ్ వైపు కావాలంటే వెళ్ళొచ్చు, లేకపోతే కంటిన్యూ చేయొచ్చు ఎడ్యుకేషన్ ఎక్సెట్రా. హీ ఆల్సో కోటెడ్ స్టేటింగ్ దట్ స్టార్టప్స్కి కూడా దేర్ ఇస్ అ హ్యూజ్ ఆపర్చునిటీ అని. సపోజ్ మీ స్టూడెంటే, ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ చేసిన స్టూడెంటే ఒక అద్భుతమైన ఒక టూల్ని డిజైన్ చేసి స్టార్టప్ చేయాలని ఆలోచన ఉంటే, వుడ్ అపోలో బీ రెడీ టు సపోర్ట్ దోస్ స్టూడెంట్స్ అండ్ స్టాండ్ యాజ్ దేర్ సపోర్ట్ సార్? Yes, because I told you CDHPM is meant for it. So we are going for a Section 8 company. So automatically all the incubators who are going to be incubated in the campus, they will be protected, and if possible we will also show them venture capitalists. Wonderful. There is a pathway for it. There is a pathway for it. So we will be guiding them, and definitely every student who is coming here with an aspiration, the entire hand holding will be done by the university till he reaches his goal. మధ్యలో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా సరే the university is always stand. Will definitely support. Wonderful, sir. So what is the admission process we are going to talk about, sir? Usually University of Leicester admissions is, as you know very well, is a 2+1 program. We admit the students here through the process. The process is they require a minimum eligibility criteria. The minimum eligibility criteria, if they pass through that, mainly when you want a BTech degree and a BE engineering degree, the student +2 degree with an MPC, maths, physics and chemistry, they have to get through that. If they get the qualification of minimum requirement as per my requirement, I will track him to my counselors will be in touch with them. Whoever wants to get into this, they have to get in touch with my website, and then they apply through the website. Once they go to the website, my counselors will be directly in touch with them. వాళ్ళ counselors కాంటాక్ట్లోకి వెళ్తారు, వాళ్ళని కంప్లీట్గా గైడ్ చేస్తారు. అవసరమైతే మా ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో కాంటాక్ట్ చేయడానికి కూడా there is a provision, so they can straight away get in touch with them, get the full feedback, and then they can start applying for it. Once the admission is over, we will conduct a counseling process here. During the counseling, our Leicester faculty also will be sitting there and guiding them what exactly వాళ్ళు రేపొద్దున నిజంగా 2 years అయిన తర్వాత అక్కడికి వస్తే ఏ రకంగా గైరప్ అవ్వాలనేది ఈ 2 yearsలోనే ట్రైనింగ్ ఇవ్వడానికి ఫస్ట్ ఇంట్రడక్షన్ ప్రోగ్రాంలోనే లెస్టర్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు.
అంటే ఇక్కడ నుంచి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇండక్షన్ నుంచి కూడా యూనివర్సిటీ వాళ్ళు ఉంటారు, ఉండి వాళ్ళు గైడ్ చేస్తారు. ఈ 2 yearsలో మీరు ఏం చేయబోతున్నారు, 3rd yearలో మేము అక్కడికి వచ్చిన తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ నుంచి, మేము ఏ విధంగా మనం గైడ్ చేస్తాం. సో యూకేలోకి వెళ్ళి వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి కావాల్సిన ట్రైనింగ్ ఈ 1-2 yearsలోనే వీళ్ళకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అంటారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ సెమిస్టర్లో యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఫ్యాకల్టీ ఒకళ్ళు వస్తారు, వీళ్ళతో కాంటాక్ట్లో ఉంటారు. ఆన్లైన్ లెర్నింగ్ కాకుండా వస్తారు, ఫిజికల్గా ఇంటరాక్ట్ అవుతారు. చెప్పారు కదా సార్, ఒక మాడ్యూల్ వాళ్ళే తీసుకుంటారు ప్రతి సెమిస్టర్. సార్ ఈ ప్రాసెస్లో సపోజ్ స్టూడెంట్ ఒకవేళ 2+1కి ఎన్రోల్ అయినా సరే లాస్ట్ ఇయర్ అక్కడికి వెళ్ళదలుచుకోవట్లేదు డ్యూ టు సమ్ XYZ ప్రాబ్లం, మధ్యలో ప్రోగ్రామ్ని మార్చుకోవడానికి ఏమైనా ఆస్కారం ఉంటుందా? ఉందమ్మా, ఉంది. మధ్యలో ప్రోగ్రామ్ అంటే సేమ్ పాత్వే క్రియేట్ చేస్తున్నాం మనం. సపోజ్ మీరన్న ప్రకారం వాళ్ళకి ఏ కారణాల వల్ల డ్రాప్ అయితే ఆ డ్రాప్ అయిన క్యాండిడేట్స్కి బీటెక్ డిగ్రీ ఇవ్వడానికి మనం పాత్వే క్రియేట్ చేసాం. ఆ బీటెక్ డిగ్రీ అనేది హెల్త్ రిలేటెడ్ డిగ్రీ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ రిలేటెడే, బట్ హెల్త్కి రిలేటెడ్గా మేము కోఆర్డినేట్ చేస్తున్నాము. ఆ పర్టికులర్ బీటెక్ డిగ్రీ దే విల్ బి అవార్డెడ్ ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ద 4 years. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా లెర్నింగ్ ఇవన్నీ చాలా ఫ్యూచరిస్టిక్ సౌండ్స్ ఉన్నటువంటి పదాలు సార్. మేబీ ఇంజనీరింగ్లో ఇవన్నీ నార్మల్ అయి ఉండొచ్చేమో కానీ, బట్ రిగార్డింగ్ హెల్త్ కేర్లో ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేయడం, అలాంటి డిగ్రీ స్టూడెంట్స్కి అట్రిబ్యూట్ చేయడం అని అంటే దానికి సంబంధించినటువంటి విధంగా పిల్లల్ని ట్రైన్ చేస్తారు అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే మీ మాటల్లో అర్థమవుతుంది. తప్పకుండానమ్మా. అనేది ఒక పార్టు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుండా ఈ రోజుల్లో ఎవరికి ఏ వర్క్ జరగట్లేదు. ఆ స్టేజ్కి వెళ్ళిపోయాం అందరం. అది స్టూడెంట్స్కి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్గా ఉండడం కోసమే మేము ప్రతి దాంట్లోనూ కూడా ఈవెన్ ఇంటర్న్షిప్ టైంలో కానీ, ఈవెన్ ప్రాజెక్ట్ పీరియడ్లో కానీ, యాజ్ ఎ టోల్డ్ CDHPMలో వాళ్ళు ఇంక్యుబేట్ అయినప్పుడు కానీ వాళ్ళకి కావాల్సిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ప్రోగ్రామ్ ఆల్రెడీ బిల్డ్ చేసాం. ప్రోగ్రాంలో బిల్ట్ అయి ఉంది. సో అందుకని ఆ రిలేటెడ్ బీటెక్ ప్రోగ్రామే డ్రాప్ అయిన తర్వాత కూడా ఇస్తాం మనం. ఆ రిలేటెడ్ ప్రోగ్రామే బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇన్ రిలేటెడ్ ప్రోగ్రామే ఇస్తాం మనం. సో దేర్ఫోర్ నథింగ్ టు వరీ, దేర్ కంప్లీట్లీ వాళ్ళు అనుకున్నది ఏదైతే అనుకుంటున్నారో రిలేటెడ్ డెఫినెట్గా అందులో ఉంటుంది. వండర్ఫుల్ సార్, చాలా ధైర్యం వస్తుంది మీ మాటలు వింటుంటే. ఎందుకంటే రీసెంట్గా ఇక్కడ చదివాను సార్, చాట్ జీపీటీని చైనా వాళ్ళకంటే మనం క్రాస్ చేసేసామంట. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఈ చాట్ జీపీటీ వాడుతున్నారో అందరినీ డామినేట్ చేసేసి ఇండియా ఈజ్ నౌ యూజింగ్ ది అట్మోస్ట్ చాట్ జీపీటీ అని విన్నాను. మేబీ మీరు అందరూ స్టూడెంట్స్ని ఇట్లా ఏఐలో ట్రైన్ చేస్తూ ఉంటే ఇంకా బోలెడన్ ఇలాంటి వండర్ఫుల్ ఎఫెక్ట్స్ ఇండియా నుంచే స్టార్ట్ అయ్యి ఇండియా ఈజ్ గోయింగ్ టు ఎక్సెల్ ది ఫీల్డ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ థింగ్స్ రిలేటెడ్ టు దట్ అండ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ హెల్త్ కేర్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. కాబట్టి చాలా 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 ఫ్యూచరిస్టిక్గా, ప్రామిసింగ్గా అనిపిస్తోంది. ఇట్ వాజ్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.